నాకు మా వారికి గొడవ అయినప్పుడు, అంటే ఇప్పుడు కాదులే, కొన్నేళ్ళ క్రితం. అంటే నేను అప్పుడప్పుడే సేవలు ఎదుగుతున్నాను, పరిచర్యలు వెళ్తా ఉన్నాను. కానీ ఇంట్లో ఇల్లు అన్న తర్వాత అందరి ఇల్లులు ఎలా ఉంటాయో సేవకుల ఇల్లులు కూడా అలాగే ఉంటాయి. ఏం స్పెషల్గా ఏమి ఉండవు. కానీ కింద కూర్చుని మనం అనుకుంటాం స్పెషల్గా వీళ్ళు రాత్రికి రాత్రి పరలోకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా. అంటే మనం వీళ్ళని చాలా స్పెషల్ పర్సన్స్ అనుకుంటే వీళ్ళకి సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఈగోస్ ఉండవు, ఎలాంటి కోపతాపాలు ఉండవు, ఎలాంటి శోధనలు రావు, సఫరింగ్స్ ఏముండవు, ఇలా అనుకుంటాం. ఒట్టిదే ఇంకెక్కువే ఉంటాయి. చెప్పాలంటే బయట వాళ్ళకంటే విశ్వాసుల కంటే ఒక మెట్టు పైనే ఉంటాం మేము. సఫరింగ్స్కి, శోధనలకి, టెంప్టేషన్స్కి అన్నింటికి మేము పైన ఉంటాం. కానీ దేవుని యొక్క బలమైన రెక్కల చాటున అలాగా కాచి పెడతా ఉంటాడు అనుకుంటాను నేను. అప్పుడు నాకు గొడవలైన ప్రతిసారి ఒకటి అనిపించేదంటే, చాలా పిచ్చకోపం వచ్చినప్పుడు అనిపించేది, నేను చాలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటూనే నా అహం గెలిచినప్పుడు ప్రతిసారి నేను అనుకునేదాన్ని. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో ఒక రిఫరెన్స్ ఉంటుంది. గోడల మీద ఎప్పుడు రాసి పెట్టుకోలేదు కానీ, కాదు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మీరు మీ ఇంట్లో ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్లీజ్, దయచేసి. అంటే ఇది నా స్వీయ అనుభవంలో చెప్తున్నాను. ఎందుకంటే రక్త సంబంధం చాలా విలువైందండి, దాన్ని అసలు మనం దూరం చేసుకోలేం. అలాగే వివాహ బంధం అంతకన్నా విలువైంది, రక్త సంబంధం కన్నా కూడా విలువైంది. బికాజ్ అది ప్రభువు మనకి ఇచ్చాడు, దాని ద్వారా బిడ్డలను మనకి ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం, భద్రంగా దాన్ని పదిలంగా కాపాడుకోవడం చాలా అవసరం. బట్ చాలాసార్లు మన అహంకారం ఉంటుంది చూసారా, ఈగో ఉంటుంది చూసారా, అది ఆపేస్తుంటుంది. కాబట్టి స్త్రీలుగా ముఖ్యంగా మనం క్రైస్తవుడు అనే పేరును మోస్తూ వెళ్ళాలంటే కేవలం చర్చికి వచ్చి బాగా చెప్పే చర్చిలో మేము సభ్యులం అనిపించుకుంటే కుదరదండి, సరిపోదండి, చాలదు. బికాస్ ఆదివారం ఒక్కరోజే నువ్వు ఆ చర్చిలో వచ్చి కూర్చుంటున్నావు, మిగతా 6 రోజులు నీ పోరాటం నీదే, నీ స్ట్రగుల్ నీదే, నీ సాక్షి జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే, నీ ప్రార్థనా జీవితం నీదే, నీ సంపాదన నీదే, నీ తిండి నీదే, నీ ఆరోగ్యం నీదే, నీ నిద్ర నీదే, నీ లెక్క కూడా అప్పచెప్పాల్సింది దేవునికి నువ్వే. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు పెద్ద సేవకుడి దగ్గరికి, సేవకురాల దగ్గరికి వెళ్తే అమ్మయ్య అయిపోయింది మా బాధ్యత, చాలు మేము వెళ్ళి అక్కడ పడిపోయాం, మొత్తం వాళ్ళే ఈడ్చుకుని వెళ్ళిపోతారు మమ్మల్ని దేవుడి దగ్గరికి. ఎక్కడ వెళ్తారు అసలు? ఏం సిద్ధాంతాలు ఎక్కడ నేర్చుకుంటున్నారు? అది కాదండి క్రైస్తవ్యం మనకు నేర్పించింది. ప్రతి ఒక్కరికి దేవునితో వ్యక్తిగత సంబంధమే క్రైస్తవ్యం యొక్క లక్ష్యం.